కామ్రేడ్స్ అందరికీ శుభ సాయంకాలము. ఈరోజు కేంద్ర ప్రభుత్వము టెట్ రాయాలని చెప్పేసి ఇన్ సర్వీస్ టీచర్లకు ఎన్సీఆర్టీ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎంతవరకు సమంజసము? 2010 తర్వాత టెట్ అనేటువంటి నిబంధన అమల్లోకి వచ్చింది. ఆ నిబంధనకు అనుగుణంగా ఆ తర్వాత నిర్వహించిన డిఎస్సీలలో టెట్ అర్హత సాధించిన వాళ్ళకి అవకాశం కల్పించారు. అంతకుముందు పూర్తిగా 100 మార్కులకు పరీక్ష రాసి ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులచే డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులు నియామకం చేశారు. మరి ఈ జీవో అమలు కాకపోవడం వల్ల మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్ సర్వీస్లో ఉండే టీచర్లకు మీరు టెట్ ఖచ్చితంగా పాస్ కావాలి, లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి హెచ్చరించడము మంచి పరిణామం కాదు ఇది. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు విడుదల చేసింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఎయిడెడ్ పాఠశాలలు మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు టీచర్లను టెట్ డిఎస్సీ లేకుండా నియమించుకున్నారు. అటువంటి వాళ్లకు టెట్ రాయని చెప్పేసి నిబంధన ఉంది. కాకపోతే ఆ నిబంధనని మనకు కూడా వర్తించేయడం చాలా దారుణము. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ సమావేశాల్లో ఈ టెట్ పైన చర్చించి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కొలలుగా వచ్చాయి. ఇప్పుడు వాళ్లకు కనీసము మన ఉపాధ్యాయుల పైన నెపం వేస్తున్నారు వాళ్ళు, వీళ్ళకి సెలవులు అవసరం అని చెప్పేసి అది ఎంతవరకు సమంజసం కాదు. నెలకు 2 సార్లు 3 సార్లు ప్రభుత్వమే మీటింగ్లను ఏర్పాటు చేస్తుంది. అటువంటి సందర్భంలో ఆ ఉపాధ్యాయులు పాఠశాలను వదిలేసి మీటింగ్లకు వస్తే అప్పుడు పాఠశాలలు నిర్వహణ కాదా, విద్యార్థుల భవిష్యత్తు ప్రచారం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వము. 100 రోజుల ప్రణాళిక 10వ తరగతి విద్యార్థులకు అమలు చేయడం చాలా మంచి శుభపరిణామము. కాకపోతే ఆదివారాలు, 2వ శనివారాలు, ఆఫ్టర్ హాలిడేస్, స్థానిక సెలవులు వీటన్నింటిని కూడా పని చేయాలని చెప్పి నిబంధన పెట్టడం చాలా దారుణము. అదేవిధంగా సాయంత్రం పరీక్ష పెట్టి వెంటనే మూల్యాంకనం చేసి దాన్ని యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి నిబంధన తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సమంజసము? కొన్ని పాఠశాలలు 1000, 1200, 1400 ఉంటుంది. దాదాపు 360-70 మంది విద్యార్థులు ఉంటారు. ఒక్క రోజులో మూల్యాంకనం చేసి మార్కులు అప్లోడ్ చేయడం సాధ్యమా? ఇటువంటి అనాలోచిత విధానం నుంచి వాళ్ళు మరొకసారి ఆలోచించుకొని సరైన పద్ధతుల్లో హాలిడేస్ ఉపయోగించిన విధంగా వీలు కల్పించాలి. ఇకపోతే 2025 జూన్లో బదిలీలు జరిగాయి. ఇప్పటికీ కూడా కొంతమందిని రిలీవ్ చేయలేదు. ఇది ఎవరి తప్పిదమో అర్థం కాలేదు. చాలా మంది చాలా సుదూర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రిలీవ్ కాకుండా మంచి ప్లేసులు తీసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి రిలీవర్తో సంబంధం లేకుండా వెంటనే రిలీవ్ చేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి, నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం యూట్యూబ్ పక్షాన, కదిరి డివిజన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు కనుక చేపట్టకపోతే ముందుకు కార్యక్రమం తీసుకువెళ్ళి ప్రభుత్వం మెడలు మంచి అయినా సరే మేము మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మిత్రులారా.